చెప్పండమ్మా, ఎందుకు అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? ఏం చెప్పమంటారు పంతులు గారు, ఇంతకు ముందే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. ఇంకొద్ది రోజుల్లో అరవింద్ ఖచ్చితంగా చనిపోతాడని చెప్తున్నారు. మీరేమో ఆ అమ్మాయితో పెళ్లి జరిపిస్తే చాలు, అరవింద్ నిండు నూరేళ్లు బ్రతుకుతాడు అంటున్నారు. నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా. ఆ అమ్మాయి 5వ తనం మీ అబ్బాయి పాలిటి సంజీవిని అవుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు. ఆ అమ్మాయితో మీరు పెళ్లి జరిపించారు అంటే ఖచ్చితంగా మీ బిడ్డ పూర్ణాయుష్కుడు అవుతాడు. మీరేమో ఇలా అంటున్నారు పంతులు గారు, ఆ డాక్టర్ గారేమో ఎవరు చెప్పింది నమ్మద్దు, రేపు నేను చెప్పినట్లుగా మీ అబ్బాయి చనిపోయాడు అంటే మీరు మీ బిడ్డను పోగొట్టుకోవడంతో పాటు అనవసరంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు. ఆయనకు తెలిసింది ఆయన చెప్పాడమ్మా. అది సైన్సు, ఇది శాస్త్రం. సైన్సు మాట మారుస్తుందేమో కానీ శాస్త్రం మాట మార్చదమ్మా. మీ అబ్బాయి జాతకాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత ఆ అమ్మాయి జాతకాన్ని కూడా నేను పరిశీలించాను. ఆ తర్వాతే మీకు చెప్పాను. ఆ అమ్మాయితో మీరు పెళ్లి జరిపిస్తే మీ అబ్బాయికి ఎటువంటి డోకా ఉండదు. మీరు కోరుకున్నట్టుగా మీ అబ్బాయి నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటాడు. ఏమో పంతులు గారు, మీ మాట నమ్మాలో డాక్టర్ గారి మాట నమ్మాలో ఏమీ అర్థం కావట్లేదు. ఆపరేషన్ చేసే ముందు చాలా మంది డాక్టర్లు చెప్తూ ఉంటారు కదమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాము అని, ఆ తర్వాత ఆ దేవుడి దయ అని. చివరికి దేవుణ్ణే నమ్మని వాళ్ళు శాస్త్రాన్ని నమ్మొద్దంటే ఆ మాటను మీరు ఎలా పట్టించుకుంటున్నారు? భగవంతుడిని మించిన శక్తి లేదమ్మా, నమ్మకాన్ని మించిన బలం లేదు. శాస్త్రం ప్రకారం నేను చెప్పినట్టు చేస్తే మీ అబ్బాయికి మీకు ఏ సమస్య ఉండదు. మీరు ఇంతగా చెప్తుంటే కాస్త ధైర్యంగా అనిపిస్తుంది పంతులు గారు. మిమ్మల్ని నమ్ముకున్నాను. నా మాటలు ఒమ్ము కావమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు పెళ్లి ఏర్పాటు చేసుకోండి. సరే పంతులు గారు. శౌర్య, వదినా. శౌర్య ఎలా ఉంది వదినా? బానే ఉంది శౌర్య. ఒక్కదానివే వచ్చావేంటమ్మా? అవునన్నయ్య, వదిని చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. డాక్టర్ గారు ఏమన్నారన్నయ్య? రిపోర్ట్లు అవి చెక్ చేశారమ్మా. ట్రీట్మెంట్ జరుగుతుంది, తగ్గిపోతుందని చెప్పారు. చూడాలి మరి. నేను ఇలా హాస్పిటల్లో చూడడం చాలా బాధగా ఉంది వదినా. నీకు బాధగా ఉంది శౌర్య, నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఏమైందో తెలిస్తే దానికి తగిన మెడిసిన్స్ వాడచ్చు, కానీ ఏమైందో తెలియడం లేదు. ఎందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు. భూమి, నువ్వు అలా బాధపడకు, ఏం కాదులే. డాక్టర్ గారు తగ్గిపోతుందని చెప్పారు కదా. అన్నయ్య, మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటమ్మా అది? మీ ఇద్దరు నా పెళ్లికి ఖచ్చితంగా రావాలి. అదేంటమ్మా, నీ పెళ్లికి రమ్మని పిలవడం ఏంటి? మేలు లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతుంది? ఏమో అన్నయ్య, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళందరూ నా పెళ్లికి కూడా మీరిద్దరూ హాస్పిటల్లోనే ఉండాలని మాట్లాడుకుంటున్నారు. హాస్పిటల్లోనే ఎందుకుంటావమ్మా? అంతగా కావాలంటే పెళ్లికి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వస్తాం. మిమ్మల్ని ఇంటికి రానివ్వకుండా హాస్పిటల్లోనే ఉంచితే మంచిదని నాన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నయ్య. అందుకే మీరెక్కడ నా పెళ్లికి రారు అన్న భయంతో ఒక మాట చెప్దామని వచ్చాను. ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను పిలుస్తున్నాను. మీరిద్దరూ ఖచ్చితంగా నా పెళ్లికి రావాలన్నయ్య. సర్లేమ్మా, మేము పెళ్లిలో ఉండడం ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమో. అలా రాకుండా ఎలా ఉంటాం? కనీసం జనాల్లో దూరంగా నిలబడైనా నీ పెళ్లి చూస్తాం. అదేంటి మాధవ, సమస్య నా వల్ల కాబట్టి నేను రాకూడదు అని కోరుకుంటున్నారేమో. నా గురించి నువ్వు జనాల్లో నిలబడి చూడటం ఎందుకు? నేను హాస్పిటల్లో ఉంటానులే. శౌర్య పెళ్లికి అన్ని పనులు నువ్వే దగ్గరుండి చెయ్యాలి. లేదు దినా, మీ ఇద్దరూ రావాలి. నా పెళ్లి గురించి మీరిద్దరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అసలు నా వల్లే కదా మీకు ఈ సమస్య.